వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ కేసినేని చిన్ని ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, హ్యాపీ వినాయక చవితి సార్. థ్యాంక్ యూ. అందరికీ ఆర్టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు. సార్, విజయవాడలోని అతిపెద్ద వినాయకుడికి మొదటి పూజ మీరే చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇవాళ 72 అడుగుల మట్టి గణేషుని ఇక్కడ స్థాపించిన డూండి గణేష్ సేవా సమితి వారికి, వారిని నడిపించిన రాకేష్కి ధన్యవాదాలు తెలుపుకున్న విజయవాడ నగర ప్రజల తరపున. ఎందుకంటే ఇవాళ విజయవాడ నగరం అంతా ఈ 9 రోజులు ఈ నవరాత్రులు ఒక ఆధ్యాత్మిక భావనతో ప్రజలందరూ మెలగాలి. దానికి ఇక్కడ ఈ విగ్రహం యొక్క స్థాపన ఆ విధంగా ముందుకు వెళ్ళే విధంగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. అందులో మొదటి పూజ నేను చేయటం, ఎందుకంటే ఎక్కడైనా విజయవాడలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా మేమందరం వెళ్ళి అటువంటి వాటిని ప్రోత్సహించాలి. ఇంత భారీ వర్షంలో కూడా అందరూ కూడా భక్తులందరూ వచ్చి గణనాథుని పూజ చేసుకుని వారి కోరికలు వారి తీరాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిగా చేసుకోమని చెప్తున్నారు, ఈ సందర్భంగా మీరేం చెప్తారు? నిన్నే చూసాం, విజయవాడ ఎకో ఫ్రెండ్లీ వినాయకునికి 7800 వినాయక విగ్రహాలు తీసుకొచ్చి వరల్డ్ రికార్డ్ స్థాపించింది. ప్రభుత్వం అందరం కూడా గణేష్ నిమజ్జనం, మనం గణేష్ అంటేనే ఇవాళ ఎకో ఫ్రెండ్లీ గణేష్ కావాలనే ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. మనం చిన్నప్పుడు చూసాం, కాలువల్లో మట్టి, వర్షాకాలం ముందు మట్టి తీసి వినాయకుడిని తయారు చేసి వర్షాకాలం అయినాక దాంట్లో నిమజ్జనం చేయటం వల్ల ఆ కాలువలు కూడా వర్షాలో నిండేవి, కాలువలు కూడా నిండి చక్కటి అభివృద్ధి కూడా మట్టి ద్వారా వ్యవసాయానికి మంచి ఇది కూడా ఉండేది. అటువంటి విధంగానే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు గణేష్ మండపాలన్నిటికీ కూడా ఉచిత విద్యుత్తునిచ్చి మరింత శోభ వెలిగించే విధంగా వినాయక చవితి సందర్భంగా వారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. దంపతులుగా ఫస్ట్ పూజ మీరే చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? దంపతులుగా మొదటి పూజ చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. మొదట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రానికి పట్టిన విఘ్నాలన్నీ తొలగి ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతాలతో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ వినాయక పూజ చేయటం జరిగిందండి. దంపతులుగా మీరేం కోరుకుంటున్నారు రాష్ట్రం కోసం? రాష్ట్రం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం జరిగిందండి. విజయవాడలో 72 అడుగుల మట్టి వినాయకుడు సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు దుండి రాకేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, గత సంవత్సరం కూడా పెట్టారు, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి దీనికి? మీకు ఏదైతే రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత అతిపెద్ద వినాయకుడిని చూడాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అలా కాకుండా ఇక్కడ విజయవాడతో సహా కలిపిన అమరావతి రాజధాని ఇక్కడ ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ పెద్ద వినాయకుడు పెట్టాలనే కాన్సెప్ట్తో మేమందరం కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్ అందరం కూడా డూండి గణేష్ సేవా సమితిని ఏర్పాటు చేసి 63 అడుగులు 72 అడుగుల వినాయకుడిని ప్రతి సంవత్సరం ఏటా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే కార్యసిద్ధి మహాశక్తి గణపతి. ఈ గణపతి యొక్క విశిష్టత ఏదంటే ఎక్కడైనా పెద్ద వినాయకుళ్ళు అంటే మీరు ఎక్కడైనా సరే రుంచున్న వినాయకులు చూస్తారు. ఇప్పటి వరకు కూర్చున్న వినాయకుడు పెద్ద వినాయకుడు ఎక్కలేదు. కానీ ఇక్కడ మీకు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం కూర్చున్న వినాయకుడిని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంత హైట్లో. ఎందుకనంటే పిఓపి విగ్రహాలు వాడద్దు, ఓన్లీ మట్టి వినాయకులు వాడండి అంటే కూర్చున్న వినాయకుడిని పూజిస్తామని చాలామంది చెప్తుండడం కోసం కూర్చున్న వినాయకుడి కోసం పిఓపి విగ్రహాలు కొంటున్నారు. అలా కాదు, మేమే ఫస్ట్ పిఓపి కాకుండా మట్టి వినాయకుడు పెడతాం. దాన్ని చూసైనా మీరు మట్టి వినాయకుడికి మారండి, పర్యావరణాన్ని కాపాడదామన్న ఒక ఉద్దేశంతో మా సంస్థ సభ్యులందరం కూడా నిర్ణయించుకొని ఈ సంవత్సరం డబల్ అయినా కూడా, సింగిల్ విగ్రహం అయితే స్టాండింగ్ చాలా తక్కువ, మనకి రీజనబుల్ ఖర్చులో అవుద్ది. ఇది డబల్ అయినా కూడా మేము కాదనకుండా ఏదైతే సిట్టింగ్ గణపతిని ఏర్పాటు చేసాం, అలాగే శివుడు పార్వతీదేవి రూపమైన కన్యకా పరమేశ్వర అమ్మవారు, ఈ 2 విగ్రహాలను కూడా అటు ఇటు ఏర్పాటు చేసి సాయంత్రం పూట వివిధ రకాల పూజలు మా మహిళలందరూ చేసుకోవడానికి, ఉదయం పూట పూజా కార్యక్రమంతో పాటు కళ్యాణాలతో పాటు హోమగుండంతో పాటు హోమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గణపతిని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? దాదాపు 2 నెలల 15 రోజులు పట్టిందండి. కింద నుంచి బేస్ మట్టం నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఐరను, బంకమట్టి, ఎర్రమట్టి, అదేవిధంగా వరిపొట్టు, నార, ఇవన్నీ కూడా మెష్ చుట్టి బొమ్మ రెడీ చేయడం. పెయింట్స్ కూడా మీకు న్యాచురల్ పెయింట్స్. ఇది ఎక్కడా కూడా మీకు వినాయకుడి నిమజ్జనం అనేది జరిగిద్ది, కానీ ఇక్కడ నుంచి జరగదనమాట. మీరు ఎక్కడి నుంచి వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడే పైనుంచి నవాభిషేకాలతో అభిషేకం చేసి స్వామివారికి జల్లెడ ఏర్పాటు చేసి నవాభిషేకాలు చేసి లోపల ఆల్రెడీ ఇంటర్నల్ పంపింగ్ పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఫైర్ ద్వారా కొట్టి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ ఏదైతే పూజించిన మట్టిని, ఈ 11 రోజులు పూజించిన మట్టిని కూడా నిమజ్జనమైన తెల్లారి నుంచి ప్రజలకు మళ్ళీ ఉచితంగా పంచడం జరుగుతుంది. లేడీస్ కోసం ప్రత్యేక పూజలు పెట్టారంటున్నారు, ఏం పూజలు పెట్టారు మేడం?
మేము కామాక్షి కుంది పూజ అని ఒకటి పెట్టామండి. విశిష్టమైన పూజలు అంటే 1, 2 అని కాదు, 11 రోజులు కూడా మనం విశిష్టమైన పూజలు అన్నీ కూడా. అంటే ఒక పూజ చెప్తే మన మహిళలకి ఉత్సాహం వస్తుంది, ఈ పూజ అయితే తప్పకుండా మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలి అని. అన్ని చోట్ల చేయలేరు, అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పూజలు ఉంటాయి కొన్ని, అవన్నీ చోట్ల అందరికీ ప్రజలందరికీ అకామిడేట్ చేయలేరు. అది పేద ప్రజలు కూడా వచ్చి చేసుకునే విధంగా మేమంతా కమిటీ సభ్యులందరం కలిసి పాసులు పంచేస్తాము. ఏ రోజుకి ఆ రోజుకి సుమారు 1000 మంది మహిళలు ఈ ప్రాంతం మొత్తం కూర్చునేలాగా 1000 మంది మహిళలతో ప్రతిరోజు కూడా విశిష్టమైన పూజలు ఎన్నో ప్లాన్ చేశాము. తప్పకుండా అందరూ విచ్చేసి, మహిళలందరూ విచ్చేసి పాల్గొనవలసిందిగా ఆర్ ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాము. గత ఏడాది వరదల వల్ల సరిగ్గా కాలేదు, ఈ ఏడాది వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు దీనికోసం స్పెషల్గా ఏమైనా అరేంజ్మెంట్ చేశారా? లేదండి, గత ఏడాది వర్షం వల్ల సరిగ్గా కాలేదు అనేది అవాస్తవం. హోమగుండాలు కూడా తడిచిపోయాయి. పోయినసారి 7th డే వరకు హోమగుండం తడిచిపోయిందని హోమగుండం అప్పుడు ఆపేసాం అన్నమాట హోమాలు. కానీ మేము దాన్ని 11 రోజుల కార్యక్రమాన్ని 21 రోజులకు ఎక్స్టెండ్ చేసుకొని అనుకున్న కార్యక్రమాల కన్నా ఎక్కువగా చేసామన్నమాట. 21 డేస్ కూడా నిత్య పూజ జరిగింది. మనకి 8th డే నుంచి హోమాలు జరిగాయి. అలానే విశిష్టమైన పూజలు 1st డే నుంచి జరిగాయి. మనం 1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసాం పోయినసారి. సో ఆ కిలోమీటర్ బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వచ్చి మహిళలందరూ అక్కడ, పోయినసారి మాత్రం వరదల కారణంగా మేము ఇలానే 1000 మంది మహిళలతో అనుకున్నాం. కానీ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల కొంచెం రిస్ట్రిక్ట్ చేసి ఒక 300 to 500 పీపుల్ని రోజుకి అలా అకామిడేట్ చేసి వాళ్ళతో కూడా పోయినసారి కూడా ఇలానే విశిష్టమైన పూజలు ఎన్నో జరిపించాము. అంటే ఈ విగ్రహాన్ని నిమజ్జనం ఎలా చేయబోతున్నారు? ఇన్సైడ్ మనకి స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేస్తారండి. ఇన్సైడ్ మనకి స్ప్రింక్లర్స్తో పంపింగ్ సిస్టమ్ ముందే వినాయకుడిని తయారు చేసేటప్పుడే మనం ఇన్సర్ట్ చేస్తాము. సో మనం ఫైర్ ఇంజిన్ సాయంతో బయట నుంచి నిమజ్జనం చేయడంతో పాటు ఇన్సైడ్ కూడా వాటర్ పంపింగ్ చేస్తామన్నమాట. సో లోపల నుంచి కూడా మనకి వినాయకుడి మట్టి ఏదైతే ఉందో అది సాఫ్ట్గా అయ్యేంత వరకు అది లోపల నుంచి స్ప్రింకిల్ చేస్తుంది. నిమజ్జనం బయట నవాభిషేకాలతో మొదలు పెడతాము. నవాభిషేకాల టైంలోనే ఇన్సైడ్ స్ప్రింక్లర్స్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఆ మట్టి ఏదైతే ఉందో అది మెత్తగా అయిపోతుంది. చిన్నగా అది మనం బయట నుంచి స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఫైర్ ఇంజన్ సాయంతో అప్పుడు మనకు మట్టి అనేది కింద పడుతూ ఉంటుంది. మనం తెల్లారి ప్రజలకి, డివోటీస్ ఎవరైతే ఉంటారో భక్తులందరికీ తెల్లారి వచ్చి ఆ మట్టినే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అదే ప్రసాదంగా భావించి మనకు తులసి మొక్కల్లోనూ మనం ఏదైతే ఇంట్లో మొక్కలు పెంచుకుంటామో ఆ మొక్కల్లో మనం ఆ మట్టిని వేసుకున్నామంటే ఈ వినాయకుడు మనకు నిత్యం మనతోనే ఉన్నాడనే ఒక భావిస్తామన్నమాట. మేడం, మీకు ఎలా అనిపిస్తుంది 72 అడుగుల వినాయకుడిని పూజించడం మీకు ఎలా అనిపిస్తుంది విజయవాడలో? 72 అడుగుల వినాయకుడు అనే ఒకదానికంటే ఎక్కువ ఫ్రెండ్లీ అండి. మరి అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్తో చేసినటువంటి బొమ్మలు పెడుతున్నారు. అది పర్యావరణానికి ఎంతో హానికరం కదా. అటువంటిది లేకుండా 72 అడుగుల వినాయకుడినే మట్టితో చేయగలిగితే ఇంట్లో చేసుకునే పూజ చిన్న వినాయకుడిని చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. ఇది ఒక మెసేజ్ అందరికీ వెళ్ళాలి అని చెప్పని మేము చేయటం జరిగిందండి. ఇక్కడ ఒకప్పుడు పెద్ద విగ్రహం చూడాలంటే ఖైరతాబాద్ వెళ్ళి చూడాల్సి వచ్చేది, ఇప్పుడు మన విజయవాడకు వచ్చి చూస్తున్నారు. దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా ఆనందంగా ఉందండి. అసలు ఎంత సంతోషంగా ఉందో మాకైతే చెప్పలేం. అది ప్రతిరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మరి నగరేశ్వర స్వామిని పెట్టారు కదా, మరి శివలింగాలు ఇచ్చి అభిషేకాలు చేయిస్తున్నారు. ఒకరోజు మరి వాసవి అమ్మవారిని పెట్టారు, వాసవి అమ్మవారి వ్రతాలు చేయిస్తున్నారు. 1000 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళ చేత 108 మంది గౌరమ్మలు అంటే 1,00,000 గౌరమ్మల్ని ఒకే ప్రాంగణంలో చేసి అమ్మవారికి పూజ చేయటం అనేది అలా ప్రతిరోజు దక్షిణామూర్తి వ్రతాలండి. ఎవరు చేయలేదు ఇప్పటివరకు కూడా. అలాంటి కొత్త వెరైటీ వ్రతాలు అన్నీ కూడా అందరి చేత చేయించడం చాలా విశేషంగా జరుగుతుందండి ఇక్కడ. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఉన్న పూజారితో కూడా మాట్లాడి వినాయక చవితి విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. వినాయక చవితి విశిష్టత ఏంటో మా ప్రేక్షకులకి చెప్పగలరా? వినాయక చవితి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. అమ్మా, ఈ వినాయక ఉత్పత్తి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక ఉత్పత్తి జరిగిందండి. గౌరీదేవి ఆ రోజు పసుపుతో ముద్దతో ఆ పరమాత్మని తయారు చేసింది. గణపతి అంటేనే వశీకరణ. గణపతి అంటే గం గణపతయే నమః, గకార గణపతయే నమః. ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా సర్వకార్యసిద్ధికి గణపతిని ఆదో గణాధిపతి అని మనకి వేదం చెప్తుందండి. ఆ వేదం వాక్యం వేద విహితమైన వాక్యం కాబట్టి అటువంటి ఆ గణపతిని ఆరాధిస్తే సర్వశుభాలు కలిగి చక్కగా అన్ని విధాలుగా కూడా మనకి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈరోజు అమ్మవారే స్వయంగా మనకి
మనందరికీ కూడా సౌఖ్యం కోసమే అమ్మవారు గణపతిని ఉత్పత్తి చేసింది ఇవాళ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.